వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ అన్న జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ కొనసాగిస్తాం కృతవీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ వాయిస్ అయితే ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. కొంచెం కిందికి పెట్టమ్మా మైక్. బ్యానర్ కాదు మైక్. రెడీ. రెడీ. ఒంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా గుండి చింతపల్లి ఇక్కడ అమరవీరుల స్తూపం స్థాపించుకుంటే నేను అనుకుంటున్నా ఈ గ్రామ ప్రజలు ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇన్ని రోజుల నుంచి మా చైర్మన్ టీఈపీఎల్సీ చైర్మన్ గారు ప్రఫుల్ రామరెడ్డి గారు, సాయిలన్న గారు, చంద్రన్న ప్రసాద్ గారు మరి వీరు అనుకోని ఇక్కడ అమరవీరుల స్థూపం స్థాపించడం అదృష్టమైన ఆశ్చర్యకరమైన పరిస్థితి. అయినా కూడా ఎన్ని రోజుల నుంచో ఇక్కడ స్థూపం కొరకు ఆవిష్కరణ చేయడం కొరకు, ఆ స్థూపం నిలబెట్టే కొరకు ఈ గ్రామ ప్రజలు కానీ ఈ గ్రామ సర్పంచ్ కానీ మీరందరూ సహకరించినందుకు నేను మా కమిటీ తరఫున, మా మహిళల తరఫున, అందరి తరఫున, ఉద్యమకారుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అమరవీరులు వాళ్ళ త్యాగం వలనే వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టి తెలంగాణ కొరకు తెలంగాణను సాధించుకున్నారు. ఉద్యమకారులు కానీ వారి కుటుంబాలు కానీ వారు త్యాగం చేసి మనకు తెలంగాణను ఇచ్చి వాళ్ళు పైలోకాలకు వెళ్ళారు. ఇప్పుడు ఒక్కొక్కరు అక్కడ ఎంతమందో ఉన్నారు అమరులు అయినటువంటి వారు. మరి వాళ్ళ తల్లులు ఎంత రోధిస్తున్నారు. కొడకానే ఎక్కడ కనపడతావు కొడకా, నువ్వు నేను ఎల్బీ నగర్కి వస్తే కనపడతావా, మాట్లాడతావా కొడుక, ఎక్కడ కలుస్తుందని కొడుక, ఒక్కసారి వచ్చి మాట్లాడుతూ కొడుక అంటే ఆ తల్లులకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ మాటలు వింటే కూడా మనకు ఎంత బాధ అనిపిస్తుంది. కానీ గత ప్రభుత్వం మనకు వాళ్ళు రోధిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఎంత బాధతో ఉన్నారు అనే గుర్తింపు మనకు లేకపోయింది. బంగారు తెలంగాణ అన్నారు, భోగాల తెలంగాణ ఏమి కూడా మనకు ఇంతవరకు ఏమి సాధించలేనటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, నేను మేనిఫెస్టోలో పెట్టిన ఇస్తాను, దాని కొరకు మనం ముందుకు సాగాలి. ఇంకా మన ఆశలు నెరవేరకపోతే, వారు పెట్టే మేనిఫెస్టోలో పెట్టినటువంటి నెరవేరకపోతే ఇంకా మేము ముందుకు సాగుతామని నేను. జై తెలంగాణ.